విశాఖ వెంకోజపాలెంలో జరిగిన ఇంటి చోరీ కేసును ఎంవీపీ క్రైమ్ పోలీసులు వేగంగా ఛేదించారు. డీసీపీ క్రైమ్స్, ఏసీపీ క్రైమ్స్, సీఐవి చక్రధరరావు పర్యవేక్షణలో ఎస్ఐఎస్ రాజు నేతృత్వంలోని బృందం సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి 2 బాలులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు చోరీ చేసినట్లు అంగీకరించారు. వారి వద్ద నుంచి 3 బంగారు గొలుసులు, 5 బంగారు ఉంగరాలు, 1 బంగారు బ్రాస్లెట్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 89.7 గ్రాముల బంగారం రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం 2 బాలులను జువెనైల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరచగా అక్కడి నుంచి ప్రభుత్వ బాలుర సంరక్షణ గృహానికి తరలించారు. ఇంటి నుంచి బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళారు. 22 గంటలకు ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో వెంకోజీపాలెం అనమాట. వెంకోజీపాలెంలో ఈ అఫెన్స్ కొట్టేటి రామచంద్రరావు గారు వెళ్ళారు. ఆయన ఇంటి నుంచి వెళ్ళి వచ్చేటప్పటికి ఇంట్లో ఉన్న తాళాలు అవి బద్దలు కొట్టి లోపలికి ఎవరో ప్రవేశించి బీరువాలో గల అమరలో గల కొన్ని బంగారు వస్తువులు తీసుకెళ్ళినట్టు చెప్పారు. దాన్ని క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది. సుమారు 10 తులాల వరకు వెండి ఆభరణాలు, దాంట్లో కొన్ని బంగారు ఆభరణాలు ఉన్నాయని చెప్పారు. ఇవన్నీ కూడా 6 తులాలు వరకు బంగారు గొలుసులు, 30 తులాలు వెండి వస్తువులు పోయినట్టుగా కంప్లైంట్. దాని మీద దర్యాప్తు ఇన్స్పెక్టర్ చక్రధర్ గారి ఆధ్వర్యంలో సబ్ డివిజన్లో గల ఎంబీపీఎస్ఐ రాజు గారు అండ్ సిబ్బంది అందరూ కూడా అత్యంత చాకచక్యంగా నేరస్తులను ఐడెంటిఫై చేశారు. ముఖ్యంగా వీళ్ళు చిన్నపిల్లలు అన్నమాట, అంటే జువెనైల్స్ కింద వస్తారు. చట్ట ప్రకారం వాళ్ళని ప్రదర్శించడం కానీ, అదేవిధంగా పూర్తి వివరాలు కానీ లీగల్గా అది ఇవ్వకూడదు కాబట్టి మీకు ఇవ్వట్లేదు. కానీ ఈ కేసుని ఏదో విధంగా ఛేదించారనే విషయం మీరు చెప్పవలసింది కాబట్టి మేము చెప్తున్నాము. ఇది ఇంటాక్ట్ ప్రాపర్టీ, అందమైన అంతా కూడా రికవరీ చేయడం జరిగింది. దాన్ని ఈరోజు మీకు పెట్టడం జరుగుతుంది. ఇది సిపి సార్ చేతుల మీదుగా రివార్డు మేళ ఇచ్చే రోజు, ఆ రోజు ఇది వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ పెద్దలు ఎవరైతే వాళ్ళు కంప్లైంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ ముద్దాయిలిద్దరినీ కూడా హోమ్ పంపించారు. తదుపరి చర్యకి పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.